లేదమ్మా లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నాకు నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్. పిల్లల కోసం నేను బతకడం మాకేమీ లేదు. నన్ను చూసి చూడనట్లు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసాను. చీరలు నా కొడుకు మేడం వీడు వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాను. చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు మన వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే భయపెట్టేవాడు. ఇంట్లో ఉండే నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడుతూ గవర్నమెంట్ నీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు. భూమి ఏదైనా ఉంది, అది కూడా పాస్బుక్ లో అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది. భూమి కూడా లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా, పిల్లల్ని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండో చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలోఅప్ చేసుకుంటాను. సరేనా? ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాడు. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. నమస్తే.